మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్పోర్ట్స్ పరంగా కాకినాడని అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పుకోవాలి. దీనికి ఇప్పుడు ఏదైతే ఫ్యాన్ పార్క్ ఉందో ఇదే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ పార్క్ రావడానికి సాన సతీష్ బాబు చేసిన కృషి అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. దీని నేపథ్యంలోనే మునుముందు కూడా మరింతగా కాకినాడ స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చెందుతుందన్నట్లుగానే మనం అంచనా వేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. దాదాపు 10,000 మంది కెపాసిటీ అయితే ఇక్కడ ఉంటుంది. ఈ 10,000 మంది క్రికెట్ ని లైవ్ లో వీక్షించే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. సెక్యూరిటీ పరంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే ఈ క్రికెట్ లవర్స్ చూడడానికి వచ్చే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో ఈ ప్రేక్షకులందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. అయితే ప్రేక్షకులు కూడా పోలీసులకి సహకరించాలన్నట్లుగా కూడా పోలీసులు కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఇంతమంది దాదాపు 10,000 మంది కెపాసిటీ ఉన్న ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే గనక జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అలాగే ప్రేక్షకులు కూడా పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులకు సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొబైల్ టాయిలెట్స్ తో పాటు విఐపి లాంజ్ ని ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలతో వచ్చే వాళ్ళకి పిల్లల కోసం సపరేట్ గా ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, లేదంటే ప్లే జోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు విఐపి లాంజ్ అలాగే ఇక్కడ నుంచి ఆపరేటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. విఐపి లాంజ్ తో పాటు పీసీఆర్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతో పాటు మొత్తం 3 వైపులా కూడా మొబైల్ టాయిలెట్స్ ని ఏర్పాటు చేశారు. ఇక ఈ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తారు. పిల్లలకి సపరేట్ గా ఒక గ్రౌండ్ ని ఏర్పాటు చేశారు. దాంతో పాటు పిల్లల్ని ఆడుకోవడానికి ప్లే జోన్ ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి అయితే గనక కాకినాడ స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవాలి. మున్ముందు ఇక్కడ స్టేడియం ని క్రికెట్ స్టేడియం ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి మున్ముందు కూడా కాకినాడ డిఎస్సి గ్రౌండ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది కూడా మనము వేచి చూద్దాము. ప్రస్తుతానికైతే గనక ఈ ఏదైతే ఫ్యాన్ పార్క్ ఏదైతే ఉందో రేపు 1వ తారీఖు 3వ తారీఖు జరిగే మ్యాచ్లకు సంబంధించి వర్చువల్ గా కూడా మనం అంటే రియల్ టైం ఫీల్ ని కలిగించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 99% అయితే ఏర్పాట్లు పూర్తయిపోయాయని చెప్పుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, రేపు సాయంత్రం 6:30 నుంచి ఇక్కడ ప్రేక్షకులు ఎంటర్టైన్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తంగా కూడా పోలీసు వారికి సహకరించాలంటూ కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి. హాయ్, నీ పేరు? శ్రీధర్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th స్టాండర్డ్. నీకే స్పోర్ట్స్ అంటే ఏది ఇష్టం? క్రికెట్. ఓకే, మరి ఇక్కడ క్రికెట్ కి సంబంధించి ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ అయితే ఏర్పాట్లు అయితే అయిపోయాయి. మరి రేపైతే లైవ్ లో చూడొచ్చు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసావు కదా. చాలా యాంగ్జైటీగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా మళ్ళీ ఫ్రీ పెట్టారు ఇక్కడ, నో మనీ. ఇంకా చాలా మంది వస్తారు. ఇంకా అవును, మ్యాచ్ అయ్యేంత వరకు అవన్నీ పంపించరు. ఇచ్చాక అందరం కలిసి చూడొచ్చు. స్టేడియం లో చూసినట్టు ఫీల్ వస్తుంది అందరికి. యాక్చువల్లీ ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయంటే మనం టీవీలకి అతుక్కుపోతాం కదా ఇళ్లలో. సో ఇక్కడ ఇలా ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా యాంగ్జైటీగా ఉంది. ఇంకా మంచిగా కూడా చేస్తున్నారు. ఇంకా డిఎస్ ఫస్ట్ టైం ఇది కాకినాడలో చేయడం, అది నీట్ గా చేస్తున్నారు. ఇంత పెద్ద స్క్రీన్ లో చూడడం ఎలా అనిపిస్తుంది? ఏదో స్టేడియం లో చూసినట్టు అనిపిస్తుంది. మామూలుగా క్రికెట్ ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా వెళ్లి గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు లైవ్ లో చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో అదే ఫీల్ మనం ఇక్కడ చూడొచ్చు కదా. సో రేపు మీ ఫ్రెండ్స్ తో ఇక్కడికి వస్తున్నావా? వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడు మ్యాచ్ టైం అవుద్దా, ఎప్పుడు వద్దామా అని చూస్తున్నాను. రైట్, అందుకే ఇలా గ్రౌండ్ కి వచ్చి సరదాగా ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడగడానికి వచ్చాను. ఓకే, ఎందుకు వచ్చావు? చూడడానికి. ఏం చూడడానికి వచ్చావు? స్టేడియం. ఎప్పుడు చూస్తావు కదా స్టేడియం. ఈ రోజు ఇక్కడ కొత్తగా ఉందా? నువ్వు ఐపీఎల్ మ్యాచెస్ చూస్తావు, క్రికెట్ మ్యాచ్ చూస్తావా? టీవీలో చూస్తావు కదా. ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టారు, చూసావా? రేపు ఈవినింగ్ ఇక్కడ ఆ పెద్ద స్క్రీన్ లో మ్యాచ్ వేస్తారు, లైవ్ అన్నమాట. చూడడానికి రేపు వస్తావా? నీకు ఇష్టమా క్రికెట్ మ్యాచ్? చూస్తావా? ఆడతావా? నీకు ఏమి ఇష్టం? స్పోర్ట్స్ లో ఏమి ఇష్టం? ఏ గేమ్ ఆడతావు? క్రికెట్ ఆడతావా? మరి రేపు చూడడానికి వస్తున్నావా ఇక్కడికి? హలో అండి, క్రికెట్ మ్యాచ్ అంటే మనం టీవీలకు అతుక్కుపోతూ ఉంటాము. సో రేపు ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ ఉందో, క్వాలిఫైర్ మ్యాచ్, ఇక్కడ మనం లైవ్ లో చూడొచ్చు కదా. సో ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. రేపు జరగబోయే మ్యాచ్ ఇలాగ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. సెట్టింగ్ అయితే చాలా బాగుంది. మన కాకినాడలో ఇది మొదటిసారి ఇది నిర్వర్తించడం.
కానీ బాగున్నాయి అన్ని కార్యక్రమాలు చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటది. నార్మల్ గా ఇలాంటి వాటికి టికెట్స్ అవి పెడుతూ ఉంటారు ఎంట్రన్స్, కానీ ఇక్కడ ఎంట్రన్స్ కూడా ఫ్రీ ఏ విధంగా అనిపిస్తుంది? అది చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఎందుకంటే అంతంత టికెట్లు పెట్టుకుని ఎలాగ చూడలేము. సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక వేదికగా కనబడుతుంది. అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం.